హాయ్ అండి, నిన్న కొబ్బరితో బిర్యానీ అయితే చూపించాను కదా. దానిలోకి పన్నీర్ మసాలా కర్రీ అయితే వండాను. ఆ పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కళాయిలో పన్నీర్ ముక్కలన్నీ వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని 5-6 టమాటాలు మెత్తగా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది బిర్యానీలోకైనా, కొబ్బరి అన్నంలోకైనా, రైస్లోకి, చపాతీల్లోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇంకో కళాయిలో గుప్పెడు వేరుశనగ గుళ్ళు, 4-5 స్పూన్ల నువ్వులు వేయించేసి పక్కన పెట్టి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసి మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీ అంతా వేసి వేయించిన తర్వాత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వేరుశనగ గుళ్ళు, నువ్వుల పొడి వేసేసుకొని కలిసిన తర్వాత కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత మాత్రం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని దగ్గరికి ఉడకబెట్టుకోవాలి. మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయాక ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. హోటల్ స్టైల్గా పన్నీర్ కర్రీ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.